Welcome to Lata ZAZ online classes. This is our new lesson, Principles of Metallurgy of Class 10 Physical Science. 10వ తరగతి యొక్క భౌతిక రసాయన శాస్త్రంలో మనం కొత్త పాఠాన్ని మొదలు పెట్టుకోబోతున్నాం. లోహ సంగ్రహణ శాస్త్రము. దీంట్లో మనం 1వ భాగాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. ఈ లోహ సంగ్రహణ శాస్త్రంలో మనం ఏమిటి అంటే మనం 8వ తరగతిలోనే లోహాలకు ఉండే కొన్ని ధర్మాల గురించి నేర్చుకున్నాం. తాంతవత, స్థరణీయత, ధ్వనిగుణము అనేవి ఉంటాయి అని చెప్పుకున్నాం. మనము మన నిత్య జీవితంలో చాలా లోహాలని ఉపయోగిస్తాం. ఉదాహరణకు బంగారం, వెండి వంటి లోహాలను ఆభరణాల తయారీలో ఉపయోగిస్తాం. రాగి, ఇనుము, అల్యూమినియం వంటి లోహాలను విద్యుత్ వాహక తీగలుగా పాత్రల తయారీకి ఉపయోగిస్తాం. అదేవిధంగా మరి ఈ లోహాలు మరియు కొన్ని మిశ్రమ లోహాలతో మనం చాలా మన ఇంటిలో ఉపయోగపడే వస్తువులని మనం వాడుతున్నాం. మరి ఈ లోహాలను అసలు మనం ఎలా తీసుకుంటున్నాం? ఈ లోహాలు మనకి ఎక్కడి నుంచి లభిస్తున్నాయి, మరి ప్రకృతిలో ఇవి ఏ విధంగా లభిస్తాయి అనే ప్రశ్నలకు మనం సమాధానాన్ని తెలుసుకోవాలి అంటే మనం లోహ సంగ్రహణ శాస్త్రం గురించి తెలుసుకోవాలి. మనము ఈ లోహ శాస్త్రానికి సంబంధించిన విషయాలను మనం ఈ పాఠంలో తెలుసుకోబోతున్నాం. మరి అసలు ముందుగా లోహ సంగ్రహణ శాస్త్రం అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రకృతిలో లభించే ధాతువుల నుండి లోహాలను సంగ్రహించే వివిధ పద్ధతులను వివరించే శాస్త్రాన్ని లోహ సంగ్రహణ శాస్త్రం అంటారు. మనకి చూడండి, మానవ చరిత్రలో ప్రతిదీ కూడా మనం లోహాలతోనే పేర్లు ఉన్నాయి. మనము కంచు యుగము, ఆ తర్వాత లోహయుగము అనేవి ఉన్నాయి. కంచు అనేది ఏంటి అంటే రాగి, తగరం ఈ రెండిటితో కలిపి తయారైన ఒక మిశ్రమ లోహం. మనకి ప్రస్తుతం లభ్యమయ్యే మూలకాలలో 118 మూలకాలు ఉన్నాయి కదా, ఆ మూలకాలలో 70% కంటే ఎక్కువ మూలకాలు లోహాలే. మరి ఈ ప్రకృతిలో మనకి లోహాలు ఏ రూపంలో ఉంటాయి, ఎలా లభిస్తాయి అంటే ఈ లోహాల యొక్క మనకి ప్రధాన వనరు ఎక్కడ అంటే భూపటలం. ఈ భూపటలం అంటే భూమి యొక్క లోపలి పొర. ఈ పొర లోపల మనకి చాలా లోహాలు లభిస్తాయి. మరి కొన్నిట్లో మనకి సముద్ర జలంలో సోడియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ వంటి కరిగే లవణాలు ఉంటాయి. అట్లాగే బంగారం, వెండి, రాగి వంటి కొన్ని లోహాలకి చర్యాశీలత తక్కువ కాబట్టి ఇవి ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభ్యమవుతాయి. చూడండి, మనకి ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో అంటే సంయోగ పదార్థాలుగా కాకుండా లభ్యమయ్యే పదార్థాలు ఏవి? బంగారము, వెండి, రాగి. మరి మిగిలిన లోహాలు వాటి యొక్క అధిక చర్యాశీలత వలన ప్రకృతిలో మనకి సంయోగ స్థితిలో లభిస్తాయి. ఏవైతే ఈ మూలకాలు లేదా ఈ సమ్మేళనాలు మనకి లభిస్తున్నాయో వీటిని మనం ఖనిజాలు అని అంటాం. అయితే మనకి కొన్ని ప్రాంతాల్లో ఈ ఖనిజాలు చాలా ఎక్కువ శాతం లోహాన్ని కలిగి ఉంటాయి. అయితే వీటి నుండి మనము ఈ అన్ని ఖనిజాల నుంచి మనం లోహాలను రాబట్టలేం. లోహాన్ని పొందడానికి అత్యంత అనుకూలమైన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ధాతువులు, ఓర్స్ అని అంటాం. మనకి ఉదాహరణకి భూపటలంలో అతి సాధారణంగా లభించే మూలకం అల్యూమినియం. ఇది చాలా ఖనిజాల్లో లభిస్తుంది. అయితే అన్ని ఖనిజాల నుంచి మనము అల్యూమినియంని తీయడం అంత లాభదాయకం కాదు, ఎందుకంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. మరి అన్నిటికంటే ఎక్కువ లాభదాయకం అనేది ఏది అంటే బాక్సైట్. ఈ బాక్సైట్ ఖనిజం అనేది అల్యూమినియం తీయడానికి చాలా లాభదాయకమైనది. అందుకే ఈ బాక్సైట్ని మనం అల్యూమినియం యొక్క ఖనిజ ధాతువు అని అంటాం. చూడండి, ఇక్కడ అన్ని ఖనిజాలను మనం ధాతువు అనం. దేని నుంచి అయితే, ఏ ఖనిజం నుంచి అయితే మనం లోహాన్ని అత్యంత లాభదాయకంగా నిష్కర్షణ చేయగలుగుతామో దాన్ని మాత్రమే మనం ధాతువు అని అంటాం. మనకి బాక్సైట్లో 50 నుంచి 70% వరకు అల్యూమినియం ఆక్సైడ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంటి అంటే అన్ని ధాతువులు ఖనిజాలే, కానీ ఖనిజాలన్నీ ధాతువులు కాదు. ఎందుకంటే మనము అన్ని ధాతువులు అవి ఖనిజాలకు సంబంధించినవి, కానీ ఆ అన్ని ఖనిజ ధాతువుల నుంచి మనము ఖనిజాన్ని లాభదాయకంగా తీయలేం.
కాబట్టి దేని నుంచి అయితే లాభదాయకంగా లోహాన్ని తీయగలుగుతున్నామో దాన్ని మాత్రమే ధాతువు అంటాము. ఓకే, మనకి ఇక్కడ కొన్ని ధాతువులు, వాటి ఫార్ములా, వాటి నుంచి వచ్చే లోహం పేరు మనకి ఇచ్చారు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ పేర్లు మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఒకటోది బాక్సైట్, దీని యొక్క ఫార్ములా Al2O3 2H2O. దీని నుంచి తీసే లోహము అల్యూమినియం. తర్వాత కాపర్ ఐరన్ పైరటీస్, దీని ఫార్ములా CuFeS2. దీని నుంచి తీసే లోహం కాపర్. జింక్ బ్లెండ్ ZnS జింక్. మ్యాగ్నసైట్ MgCO3 Mg మెగ్నీషియం. ఎప్సమ్ లవణం MgSO4 7H2O మెగ్నీషియం Mg. హాన్ సిల్వర్ AgCl లోహము Ag సిల్వర్. పైరోల్యూసైట్ MnO2 తీసే లోహం మాంగనీస్ Mn. హెమటైట్ Fe2O3 తీసే లోహం Fe ఫెర్రస్ అంటే ఇనుము. జింకైట్ ZnO జింక్. రాక్ సాల్ట్ NaCl Na. సిన్నాబార్ HgS Hg. మాగ్నటైట్ Fe3O4 Fe. గెలీనా PbS Pb. జిప్సమ్ CaSO4 2H2O Ca. సున్నప్రాయి కాల్షియం కార్బోనేట్ Ca కాల్షియం. ఇంకా చివరిది కార్నలైట్ KCl MgCl2 6H2O తీసే లోహం మెగ్నీషియం Mg. సో దీంట్లో చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో వీటి యొక్క ఫార్ములాస్ కానీ పేర్లు కానీ అడుగుతున్నాడు. దీంట్లో ముఖ్యంగా ఇప్పటివరకు అడిగినవి ఎప్సమ్ లవణము మనకి ముఖ్యమైన ఫార్ములా, అట్లాగే జిప్సమ్. ఈ రెండు కూడా మనము మూడో పాఠంలోనే నేర్చుకున్నాం. ఆ తర్వాత హెమటైట్ Fe2O3, గెలీనా PbS, జింక్ బ్లెండ్ ZnS, రాక్ సాల్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, సిన్నాబార్ HgS. ఇవి మీరు తప్పనిసరిగా నేర్చుకొని ఉండండి. ఈ పేర్లు ఫార్ములా నేర్చుకోండి, రైట్. కాబట్టి మనం ఇక్కడ ఈ ధాతువుల్ని మనము విభజించవచ్చు. ఎలా అంటే ఆక్సైడ్లుగా, సల్ఫైడ్లుగా, క్లోరైడ్లుగా, కార్బోనేట్లుగా, సల్ఫేట్లుగా. అంటే ఆక్సైడ్ అంటే చూడండి, మనకి ఇక్కడ మనకు ఇచ్చిన పట్టికలో ఏవైతే Fe2O3 ఉంది అది ఆక్సైడ్, సో అది ఆక్సైడ్ల పట్టికలో వస్తుంది. అట్లాగే సల్ఫైడ్ HgS ఉంది, అది సల్ఫైడ్ల పట్టికలో వస్తుంది, సల్ఫేట్ పట్టికలో వస్తుంది. క్లోరైడ్ NaCl క్లోరైడ్ల పట్టికలో వస్తుంది. కార్బోనేట్ కాల్షియం కార్బోనేట్ ఇది ఈ పట్టికలో వస్తుంది. కాబట్టి మీరు ఫార్ములాని బట్టి ఈ పట్టికలో రాసే ప్రయత్నం చేయండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అయితే మనం ఇక్కడ ఏం గమనించాం దీనివల్ల అంటే, చాలా లోహాలకు వాటి ఆక్సైడ్లు మరియు సల్ఫైడ్లు ధాతువులుగా ఉన్నాయి. అందుకే ఈ ఆక్సిజన్ను ఆక్సిజన్ సల్ఫర్ ఏదైతుందో ఇది 16వ గ్రూప్ని మనం చాల్కోజన్ కుటుంబం అంటాం. చాల్కో అంటే ధాతువు అని అర్థం, జీనస్ అంటే పుట్టిందని అర్థం, అంటే ఇది ధాతువుల కుటుంబం అన్నమాట. మరి మనకి ఇచ్చిన వాటిలో ఏదైతే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఉన్నాయో ఈ లోహాలకి క్రియాశీలత చాలా ఎక్కువ. అంటే ఇవి తొందరగా మిగతా వాటితో రసాయన చర్య పొంది సంయోగ పదార్థాలుగా ఏర్పడతాయి. అందుకే ఇవి మనకి ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభించవు. మరి ఏవైతే జింక్, ఫెర్రస్, ప్లంబం ఉందో ఈ లోహాల యొక్క క్రియాశీలత మధ్యస్థం. కాబట్టి అవి వాటి సల్ఫైడ్లు, ఆక్సైడ్లు మరియు కార్బోనేట్ల రూపంలో లభిస్తాయి. మరి ఇక మనకి చివరివి ఆరం, అర్జెంటినం అంటే బంగారము. ఆరం అంటే బంగారం, అర్జెంటినం అంటే వెండి. వీటి యొక్క క్రియాశీలత చాలా తక్కువ, అందుకే ఇవి స్వేచ్ఛా స్థితిలో లభిస్తాయి మనకి. మరి మనకి క్రియాశీలత ఆధారంగా మనం లోహాలను ఈ విధంగా విభజించవచ్చు. చూడండి, అధిక చర్యాశీలత కలిగినవి ఏవి అంటే మొదటిగా ఏమొస్తుంది మనకి, పొటాషియం K, సోడియం Na, కాల్షియం Ca, మెగ్నీషియం Mg, Al అల్యూమినియం. ఇవి అధిక చర్యాశీలత, అధిక క్రియాశీలత కలిగిన లోహాలు. తర్వాత మధ్యస్థంగా జింక్ Zn, ఫెర్రస్ Fe ఐరన్, Pb ప్లంబం,
సీసం, కాపర్ రాగి ఇవి మధ్యస్థం అన్నమాట. ఇక అల్ప క్రియాశీలత కలిగినవి ఏమంటే హెచ్జి హైడ్రాజియం, దీన్ని మనం పాదరసం అంటాం. ఏజి అర్జెంటినం అంటే వెండి, పీటీ ప్లాటినం, ఏయు ఆరం అంటే బంగారం. ఇవి అల్ప క్రియాశీలత కలిగినవి. ఈ వరుస కూడా మీరు గుర్తుంచుకోవాలి, లేదు ఈ పేర్లైనా గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇది మన భాగం 1. చక్కగా అర్థమైంది కదా. అసలు ధాతువు అంటే ఏంటి, ఖనిజం అంటే ఏంటి అని నేర్చుకున్నాం. అట్లాగే కొన్ని ధాతువుల పేర్లు, వాటి యొక్క ఫార్ములాలు నేర్చుకున్నాం. అట్లాగే క్రియాశీలత ఎక్కువ ఉన్న లోహాలు, మధ్యస్థంగా ఉన్న లోహాలు, తక్కువగా ఉన్న లోహాల గురించి నేర్చుకున్నాం. రైట్, ఇవి దీంట్లో ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఓకే, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. సో నౌ we are going to start our new lesson, principles of metallurgy. So in class 8 only we studied about properties of metals like malleability, ductility, sonority, etc. Metals play an important role in our daily life because we use metals for various purposes like gold and silver as jewelry, copper, iron, aluminum to making conducting wires and making utensils, and you may use many household articles made up of metals. So how do you extract the metal from the earth? So now we are able to obtain the pure form of metal that we use in our daily life. So what is metallurgy means to know various concepts related to metallurgy and the process by which we are able to obtain the pure form of metal that we use in our daily life. So metallurgy is nothing but metallurgy is the process of extraction of metals from their ores. So if you take the human history, the terms of material had been Bronze Age, Iron Age and etc. So what is this bronze? Bronze is an alloy of copper and tin and iron. So now we have more than 75% of metals among the elements are available are metals only. So there are 118 metals, you know that. In that 75% are metals only. So how the occurrence of the metals in the nature? The Earth's crust is the major source of metals, and seawater also contains some soluble salts such as sodium chloride and magnesium chloride, etc. So here in nature some metals like gold, that is symbol is Au, Rm, silver symbol is Ag, argentinum, copper Cu are available in the nature in free state because these are very least reactive. Other metals mostly are found in nature in the combined form due to their more reactivity. So the elements are compounds of metals which occur in nature in the earth crust are called minerals. So what are minerals? Minerals are nothing but the elements are compounds of the metals which occur in nature in the earth crust are called minerals. So at some places minerals contains very high percentage of particular metal and the metal can be profitably extracted from it. So the mineral from which the metal extracted without economical loss are called ores. So all minerals not ores. Here we have to understand that all minerals not ores, because the minerals which we are extracting the metal without economic loss, that those are called ores. Sorry. So for example aluminum, if you take the aluminum is the most common metal in the earth crust occurring in most of minerals. However, it isn't economically feasible to extract it from most of these minerals. So instead the
usual ore from which it is profitable to extract it is bauxite. So it is called as bauxite. So which contains from 50 to 70% of aluminum oxide. So bauxite is the one of the ore of the aluminum, but all minerals of aluminum is not ores. Bauxite only ore of aluminum. So we have to agree that all ores are minerals, but all minerals need not to be ores. So here some formulas of ores. So these are very important formulas. So you have to learn these formulas and names of ores of metals. So here first one is bauxite, Al2O3 2H2O. Metal extracted from this is aluminum. And copper iron pyrite is CuFeSt, Cu, copper. Zinc blende ZnS, zinc. Magnesite MgCO3, magnesium, Mg. Epsom salt MgSO4 7H2O, Mg, magnesium. Horn silver AgCl, Ag, argentinum, means this is silver. Pyrolusite MnO2, Mn, manganese. Hematite Fe2O3, Fe, ferrous, means iron. And here zincsite ZnO, zinc, Zn. Rock salt NaCl, Na, sodium. Cinnabar HGS, hydrogen. Hydrogen is nothing but mercury. Magnetite Fe3O4, Fe, ferrous. Galena PbS, Pb, plumbum. Plumbum is nothing but lead. Gypsum CaSO4 2H2O, Ca, calcium. Limestone CaCO3, calcium carbonate, Ca. And last one cornellite KCl MgCl2 6H2O and magnesium. So in this very important ones are galena, gypsum, we already this formula we already learned in lesson 3. Epsom salt. Frequently asked a question that in Epsom salt there are how many water molecules? So there are 7 water molecules in the Epsom salt. And next one important is hematite and cinnabar. Rock salt you already know symbol, okay, and zinc blende also, okay. So these are some important formulas of ores you have to learn for exam purpose. So if you divide these ores into these oxides, sulfides and chlorides and carbonates, sulfates, you can observe that most of the ores of metals are oxides and sulfides. So this is why oxygen and sulfur, this is 16th group, is called chalcogen family. So what is the meaning of chalco? Chalco means O, genus means produce. So these are O's produce groups, so that's why these are called chalcogens. So the metals like potassium, that is K, sodium Na, calcium Ca, magnesium Mg, Al, aluminium are so reactive that they are never found in nature in free state. But the metals like zinc Zn, ferrous Fe, plumbum Pb, etc. are moderately reactive. They are found in the earth crust mainly as oxides and sulfides and carbonates. And metals like Au, Rm, argentinum, Ag are least reactive and they are found even in free state in nature. So which metals we can find free state in nature? This is also a very important question. So we can find Rm and argentinum, that is gold and silver. So we can find free state in nature. So based on reactivity we can arrange metals in a descending order of their reactivity. So first highest reactivity metal is potassium K, after that sodium Na, after that calcium Ca, magnesium Mg, Al, aluminium. These are highly reactive metals. And after that moderately reactive metals are zinc Zn, ferrous Fe, plumbum Pb, Cu, copper.
and low reactivity metals are hydrogen, Hg, argentinum, Ag, platinum, Pt, Au, Rm. So very least reactive metal is Rm, that is gold. So this is the descending order of reactivity of metals. So highly reactive is potassium and low reactive is Rm. Okay. So this is our part 1. For more videos, subscribe the channel and share to your friends and like the videos also.